మరిడమ్మ పెద్దాపురానికి కుల దేవత, గ్రామ దేవత. ఈ పెద్దాపురం పట్టణంలో మరి మరిడమ్మని అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ ఒక సొంత తల్లిలాగా భావించి ఇది తీర్థం కూడా ఇవ్వాలి. ఒక పెద్దాపురం పట్టణానికి కాకుండా ఈ కాకినాడ జిల్లా అంతా కూడా మరిడమ్మ తీర్థం 1 మంత్ ఆషాఢ మాసం అంతా కూడా ఉంటుంది. రేపు ఆషాఢ మాసం సందర్భంగా స్టార్ట్ అయ్యే సందర్భంలో రేపు ఉండి తీర్థం కూడా స్టార్ట్ అవుతుంది. ఈరోజు ఇలా నేను ముహూర్తం చేయడం జరిగింది. ఇది పెద్ద ఎత్తున మరి ఎక్కువ మంది కూడా పెద్ద ఎత్తున జిల్లా అంతా కూడా తరలివచ్చి అమ్మని దర్శనం చేసుకోవడం జరుగుతుంది. దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఎందుకంటే ఇలా ఎక్కువ మంది వస్తారు కనుక దాని బార్కెట్లు కానీ తర్వాత ప్రసాదం కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అంతా కూడా. మరి ఇది అమ్మవారి దేవస్థాన కమిటీ కూడా చైర్మన్ గారు అకాల మరణం చెందారు. ఆయన స్థానంలో వాళ్ళ అబ్బాయికి మరి వంశపారంపర్యంగా వాళ్ళ అబ్బాయికి ఇవ్వడం జరుగుతుంది. కార్డు రావాలి. అలాగే సభ్యులు కూడా వాళ్ళందరూ కూడా ఎవరైతే ఈ సభ్యులు ఉన్నారో సభ్యులందరూ కూడా ఈ నెలకంతా కూడా ఈ భక్తులందరూ రిసీవ్ చేసుకుని దర్శనం చేయించే విధంగా అందరూ కూడా కమిటీ అంతా కష్టపడి పనిచేస్తుంది. అందరూ కూడా ఎక్కడ దర్శనానికి ఇబ్బంది లేకుండా చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ కూడా కొత్తగా ఒక గెస్ట్ హౌస్ కూడా విఐపీలు వచ్చిన వాళ్ళు అందరికీ కూడా గెస్ట్ హౌస్ ద్వారా సేవలు అందించాలని చెప్పి గెస్ట్ హౌస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాని ద్వారా అధికారులు విఐపీలు ఎవరు వస్తారో వాళ్ళందరూ కూడా దర్శనం ఏర్పాటు చేస్తారని చేత అందరూ కూడా వచ్చి దర్శనం చేసుకోవాల్సిన కోరుతాను. మరిడమ్మకి కళ్యాణ మండపం ఉంది. దాన్ని కూడా పూర్తిగా ఏసీ కళ్యాణ మండపంగా చేయడం జరిగింది. దీనికి ఆస్తులు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా మరి ఆదాయం పెంచి మంచి సౌకర్యాలు ఇవ్వాలన్న ఆలోచనతో మరిడమ్మ దేవస్థానం కృషి చేస్తుందని చెప్పి తెలియజేస్తాను.